మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు నేను వచ్చేసిన మనందరికీ అంటే ముఖ్యంగా హైదరాబాద్లో మెయిన్ సిటీస్లో ఉండే చాలామందికి చాలా దగ్గరగా ఉండే గుడి, ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి దేవుడి కుంట. మీ అందరికీ అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది, దేవుడు కుంట అని ఎన్ఎండిసి కాలనీలు ఉందన్నమాట. ఇది ఎన్ఎండిసి మీకు తెలుసు కదా, మెదిపట్నం నుంచి ఇట్లా వస్తుంటే ఆ రైట్ సైడ్లో రోడ్ మీద కనబడుతుంది. సో ఆ ఎన్ఎండిసికి జస్ట్ బిహైండ్ అంటే వెనకాల, దాని వెనకాలనే ఉంది ఈ దేవుడి కుంట వెంకటేశ్వర స్వామి గుడి. సో ఈ గుడి చాలా పాతది, ఈ గుడి చరిత్ర చాలా గొప్పది. అండ్ గుడి కూడా గుహ లోపల ఉంటుందంట. మరి ఆ దేవుడు కోరుకున్న ప్రతి కోరిక తీరుస్తాడంట. చాలామంది ఇడికి వచ్చి ఒక 11 చుట్లు తిరిగేసి పోతారంట. మరి ఇంకా విశేషాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చెప్తా. ఇంకొక బండ గుర్తు ఏంది అని అంటే, ప్రతి ఒక్క ఏరియాకి మీకు తెలుసు కదా 2 గ్యాసులు చాలా ఫేమస్, భారత్ గ్యాసు, ఇండియన్ గ్యాసు. సో భారత్ గ్యాస్ కంపెనీ పక్కనే ఉందన్నమాట ఈ గుడి ఎన్ఎండిసి కాలనీలో. అది మీరు గుర్తుపెట్టుకోండి, వచ్చేసేయండి. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అని అంటే ఇట్లా మా వాళ్ళు మీకు మంచిగా అది ఎట్లా మ్యాప్లో ఎట్లయితే ఎత్తుక్కొని రావాలో అది కూడా చూపిస్తాడు. చాలా మంచి టెంపుల్. నేను ఇప్పుడు పోతున్నా, మీరు కూడా రండి. కలియుగమెటులైనా చూసారా ఈ పెద్ద కొండ ఎట్లుందో? వెంకటేశ్వర స్వామి అంటే ఏడవైనా కూడా కొండలల్లనే ఉంటాడు. ఆయన ఏందో కొండలల్లో వెలుస్తుంటాడు అట్లా. ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ఎంత పెద్ద కొండ ఉందో, ఇప్పుడు లోపల పోతే గుడి కూడా మంచి ఇట్లా గుహల కొండ లోపల ఉంటుంది అన్నట్టు. కలియుగమెటులైనా కలదుగా. చాలా పెద్ద ఉంది తెలుసా గుడి, కనిపించలేదు కానీ చాలామంది బండ్లు వేసుకొని ఇటు నుంచి ఇంకో దారి ఉంది, అడికెళ్ళి వచ్చేస్తారు. ఇట్లా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చాలా ప్రశాంతంగా ఉంది, ఏ లొల్లి లేదు. చుట్టుముట్టు ఇల్లులు ఉన్నాయి కానీ చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి ఎన్ని ఇల్లులు ఉన్నాయి చూడండి, ఇట్లా మంచి కాలనీలు ఉన్నామన్నట్టు మనం. ఇక్కడ ఈ దేవుణ్ణి ఏ కోరిక కోరినా అట్లా 11 చుట్లు తిరిగి దేవుణ్ణి మొక్కుకొని మనం ఇంటికి పోయిన దగ్గర నుంచి ఆ పని ఏ విధంగా నెరవేర్చాలని ఆ దేవుడు ఆలోచిస్తాడట. అంటే దేవుడు జనాల గురించి ఆలోచించే అంత గొప్పోడు. కానీ మనమే ఆయనకి టైం ఇస్తలేం. మనం పోయి ఫస్ట్ మనకు కావాల్సింది ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటలేం. అంత టైం దొరకలేదు చాలామందికి. ఎంతమంది పోతురు గుడికి ఈ రోజులలో కదా, ఏదో పండగ వచ్చినప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు అట్లా ఏదో ఒక్క రోజు పోతుర్రు. మామూలుగా పాత రోజులలో ఎట్లుండేది, వారానికి ఒక రోజు పెట్టుకొని ఆ రోజు కంపల్సరీ గుడికి పోవాలి ఏదేమైనా అని చెప్పేసి పోతుండే. సో దట్ ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, ఒక మంచి ఆరా క్రియేట్ అవుతుంది మన చుట్టూ. దానివల్ల మనం ఏడిపోయి ఏ పని చేయించుకోవాలనుకున్నా, ఏ పని చెయ్యాలనుకున్నా ఆ పనులన్నీ నెరవేరే ఒక ఆరా మన చుట్టూ క్రియేట్ అవుతుంది. అందుకోసమే ఎవరైనా గుడికి పోతారు. కాబట్టి మనం ఇలాంటి మంచి మంచి గుళ్ళు, 1000 ఏళ్ళ చరిత్ర కలిగిన గుళ్ళని ఎత్తుక్కొని పోతున్నాం. మీరు కూడా తప్పకుండా రండి గుడికి. ఇంకా చాలా ముచ్చట్లున్నాయి. ఈ గుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి స్వయంభూ, అది ఎట్లా అనేది చెప్తా. ఫస్ట్ రాగానే ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, వినాయకుడిని మొక్కుందాం. వినాయకుడి తర్వాత వెనకాలనే ఆంజనేయ స్వామి గుడి కట్టించిండంటే ఒక భక్తుడు. అంటే చాలామంది గుడికి వస్తూ ఉంటారు, కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి కదా, అట్లా ఒక్కొక్కటి చేస్తామా అనేసి అనుకుంటారు. కాబట్టి అట్లా ఈ గుడిని రీసెంట్గా కట్టించారట, ఈ చిన్నది.
శరణం శరణం హనుమంత స్వామి శరణం హనుమంత పవన కుమార హనుమంత పాప వినాశ. ఆంజనేయ స్వామి దర్శనం తర్వాత ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేటందుకు పోతున్నాం. అయితే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికన్నా ముందు నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటి అని అంటే, వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం అవుతుంది మనకి ఏ గుళ్ళైనా. ఆ ఒక్కరోజు జనాలు పోటెత్తి నిలబడతారు గుళ్ళ కాడ ఉత్తర ద్వార దర్శనంలో. అంటే ఆ ఉత్తర ద్వారం నుంచి పోయి ఆ స్వామిని చూడడానికి ఎంతో అదృష్టం ఉండాలి అని భావిస్తారు కదా. అలాంటి దర్శనము ఇక్కడ ప్రతిరోజు జరుగుతుంది. అంటే వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార వైకుంఠ వెంకటేశ్వర స్వామి అయినా అంటే మనసులున్న కోరికని ఇట్లా తీర్చేస్తాడు అన్నట్టు. ఇగో పెద్ద రావి చెట్టు, ఇది కూడా చాలా 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 పాతదంట. ఇక్కడ ఒక పెద్ద పుట్టు ఉండేదంట. ఆ పుట్ట తర్వాత ఇక మెల్లమెల్లగా అంత ఇదైపోయిన తర్వాత ఇక్కడ నాగప్రతిష్ఠ చేసి నాగదేవతలకు పూజ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న విశేషం ఏంటిది అని అంటే, ఇప్పుడు ఇక్కడ రావి చెట్టు ఉన్నది కదా, ఇటొక రావి చెట్టు ఇటో రావి చెట్టు, రెండు రావి చెట్టుల మధ్యలో నాగదేవత ఉన్నది. అందరు ఏం చేస్తారంట అంటే ఈడ వచ్చి వాళ్ళ కోరికని కోరుకొని పిల్లల కోసం అయితే పిల్లల కోసము, పెళ్ళి కోసం అయితే పెళ్ళి కోసము, ఇంకా ఏ కోరిక ఉన్నా కానీ ఎక్కువ శాతము ఎవరైనా కానీ పిల్లల కోసం ముడుపులు కడతా ఉంటారు కదా. అట్లా వచ్చిన వాళ్ళు కోరుకొని ఇక్కడ ఈ చెట్టుతో సహా నాగదేవతకి మొత్తం కూడా, అంటే ముందు శివుడు కూడా ఉన్నాడు కదా, ఈ ప్రాంతంలో ఒక 11 సుట్లు తిరిగి వాళ్ళు మొక్కుకునే మొక్కు ఏదైతుందో దాన్ని కోరుకొని ఒక ముడుపు కూడా కడతారట. ఆ ముడుపులు కూడా అక్కడ కట్టున్నాయి, చూపిస్తాను నేను. ఫస్ట్ మనం కూడా కొంచెం అభిషేకం చేద్దాం. రావి చెట్టు ఆకులు చూస్తారు ఎంత పెద్దగా ఉన్నాయి. ఈ ఆకును చూసి చెప్పొచ్చు ఎంత పాత చెట్టో ఇది. చిన్న ఉన్నప్పుడు చాలామంది చెప్పేటోళ్ళు ఈ ఆకుకి తోకుని చూసారా, అది ఇంత పెద్ద ఉండేది, అది మెల్లమెల్ల తగ్గింత అయ్యింది, ఇక మొత్తం ఇది ఆకులో ఇక్కడ దాకా కలిసిపోయేంత అంటే ఇంతే మిగిలింది, ఇది కూడా కలిసిపోయింది అనుకోండి అప్పుడు ప్రపంచం మొత్తం మునిగిపోతుంది అని చెప్పేసి చెప్పేటోళ్ళు. అది ఎంత నిజమో తెలియదు కానీ ఆకుకి ఉన్న ఈ తోక సైజు మాత్రం నిజంగానే తగ్గింది. నేను చిన్న ఉన్నప్పుడు కొంచెం పెద్ద ఉంటుండే. ఇగో ముడుపులు, మొక్కుకున్న కోరిక తీరేటందుకు అందరూ కట్టిన ముడుపులు ఇవి. ఇట్లా చాలామంది వచ్చి ఇక్కడ ముడుపులు కట్టుకుంటారు, ఈ పలానా రోజు ఆ పలానా రోజు అని లేకుండా. అది నేను ఇంకా మళ్ళీ పంతులు గారిని అడిగి డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తా. ఇగో ఇక్కడ చూడండి హోమగుండం ఎంత పెద్ద ఉందో. మామూలుగా అయితే హోమగుండాలు ప్రతి గుడి దగ్గర చిన్న ఉంటాయి కింద కూర్చొని చేసుకునేలాగా, కానీ చూడండి నిలబడి చేసేంత పెద్ద ఉంది హోమగుండం, అంటే హైట్ కానీ పెద్దగా కానీ. ఈ గుడికి నిత్యం ఆదిశేషుడైన నాగేంద్రుడు అండ ఉంటాడంట. అర్థమైంది కదా, ఎప్పుడూ ఒక పాము తిరుగుతూ ఉంటుందంట, ఈ గుడిని ఎప్పటికీ కాపాడుతూనే ఉంటుందంట. అందుకోసమే ఎన్నో వేల చరిత్ర ఉన్న ఈ గుడి ఇప్పటికీ కూడా ఇంత మంచిగా నిండుగా పూజలు చేయించుకుంటే ఆ స్వామి ఆ కొండల పైన చూడండి అసలు ఎన్ని కొండలు ఉన్నాయో, అసలు ఆ కొండల పైన వెలిసి అట్లా అని మనందరికీ కూడా కోరుకున్న కోరికలన్నీ తీరుస్తున్నాడు. ఇప్పుడు ఈ పైన కనిపిస్తుంది కదా మీకు గోల్డ్ కలర్లా గోపురం, అదే అసలు గుడి గోపురం అన్నట్టు. అంటే కరెక్ట్ దాని కిందనే స్వామి ఉన్నాడు. అంటే మొత్తం ఇవన్నీ కూడా కొండలు, ఆ కొండలకే వెలిసిండు ఆ స్వామి, ఆ స్వయంభూ వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం చూసేటందుకు పోతున్నాం అనమాట లోపలికి. రండి. अमलकनकवर्णं प्रज्वलत्पावकाक्षं सरसिजनिभवक्त्रं सर्वदा सुप्रसन्नम्. ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ గుడి మొత్తం అంతా కూడా పాడుపడిపోయి ఉండేనంట. అయితే 1960ల ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రాంతీయులు అందరూ కూడా మెల్లమెల్లగా దీన్ని డెవలప్ చేయడం మొదలుపెట్టారట. అంటే మొత్తం పాడుపడిపోయి అసలు లోపల ఓనీకి లేకుండా తయారైన గుడిని 1960ల మెల్లమెల్లగా దాన్ని డెవలప్ చేస్తూ క్లీన్ చేస్తూ మళ్ళీ మొత్తం కూడా కట్టడం జరిగిందనమాట. దాని తర్వాత 1960ల మొదలైన ఆ పని 1968 వరకు సాగింది.
1968 కంచికామకోటి పీఠాధిపతి అయిన జగద్గురు శంకరాచార్య గారు వచ్చి ఈ గుడికి కుంభాభిషేకం చేసిరట. ప్రతి గుడిని అంటే ఏ గుడి అయినా కానీ మొట్టమొదట కుంభాభిషేకంతోనే మొదలు పెడతారు. దాని తర్వాత లోపల పూజలు అర్చనలు ఇవన్నీ జరుగుతాయి. ప్రతి గుడికి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభాభిషేకం జరుగుతుంది. అది కంపల్సరీ ఏ గుడైనా సరే. కరగుణాకర దీన బంధో శ్రీరామ భక్త. గుడిలో కూడా అన్ని మంచి మంచి చెట్లు ఉన్నాయి తెలుసా. మొత్తం మారేడు చెట్టు, యాప చెట్టు, సపోటా చెట్టు, ఇట్లా ప్రతి చెట్టు ఉంది. కరివేపాకు చెట్టు కూడా ఉంది. చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా వినాయకుడు ఉన్నాడు చూడండి. తవ సుప్రభాతం భక్తార్తి భంజన దయాకరయో. ఈ గుడి యొక్క చరిత్ర చూస్తే నిజంగా చెప్పాలంటే ఎప్పటి నుంచి ఈ గుడి ఉంది అనేది కరెక్ట్ చెప్పలేకపోతారు. ఎందుకంటే అంటే ఈ నిజాములు పరిపాలించిన టైంకి కూడా ఆల్రెడీ గుడి ఉందంట. అంటే ఇది అంతకన్నా కూడా చాలా పాతది. అయితే చరిత్రలో ఒక స్టోరీ మాత్రం ఏమని ఉంది అని అంటే, ఒక భక్తుడికి వాళ్ళ ఇంట్లోనంట ఒకసారి దొంగతనం అయిందంట. రాత్రిపూట ఒక దొంగ వచ్చి వాళ్ళ ఇంట్లో ఏదో వస్తువుని దొంగతనం చేసుకొని ఉరికిపోతుంటే ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆయన చూసిండంట. చూసి వెంటనే మనం ఏం చేస్తాం, దొంగ ఏదైనా దోసుకపోతుండ అనగానే ఆయన వెనక వాడు ఉరుకుతాం కదా పట్టుకునేటందుకు దొంగని, అట్లనే ఉరికిండట. ఉరికితే ఆ దొంగ ఉరుక్కుంటూ వచ్చి ఇప్పుడు మనం లోపలికి ఎక్కడికైతే పోతున్నామో ఆ గర్భగుడి లోపలికి అదొక గుహలా ఉంది. ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఇప్పుడు కూడా ఏమాత్రం చెడగొట్టలేదు, అట్లే ఉంచిర్రు ఆ గుహని. ఆ గుహ లోపలికి ఉరుక్కుంటూ ఆ దొంగ వెళ్ళిపోయిండట. తీర లోపలికి వచ్చి చూసేసరికి అసలు ఎవ్వరూ కనిపించలేదంట. కానీ ఆ వెంకటేశ్వర స్వామి రూపం కనిపించిందంట. 2 కళ్ళు జాలలేవంట, అంత వైభవంగా అనిపించిందంట. ఫుల్ ఇట్లా మెరుపులు విజజల్లుకుంటా ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసిన ఆయనకి ఏం చేయాలనో అర్థం కాలేదంట. అట్లాంటి వ్యక్తి తిరిగి ఇంటికి పోయి చూసేసరికి ఏ వస్తువు అయితే దొంగ పట్టుకుపోయిండు అనుకొని ఆయన దొంగ వెనకాల ఉరుక్కుంటూ ఈ గుహ లోపలికి వచ్చిండో ఆ వస్తువులన్నీ ఇంట్లోనే ఉన్నాయంట. అప్పుడు అర్థమైందంట ఆ స్వామి నేను ఈ గుహ లోపల ఉన్నా అని మళ్ళొకసారి చూపించేటందుకే ఇలాంటి ఒక కథనం జరిగింది అని చెప్పి. చూసిరు కదా. ఇప్పుడు ఇగో ఇట్లా సన్న దారన్నట్టు మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఈ కొండలు ఎట్లయితే ఉండేనో ఈ కొండల లోపల ఆ స్వామి ఎక్కడైతే వెలిచిండో అట్లనే ఉంది. ఏమాత్రం చెడగొట్టలేదు, పలగొట్టలేదు, అట్లనే ఉంచేసిండ్రు. ఇళ్ళకెళ్ళి ఇప్పుడు కూడా పోయి దర్శనం చేసుకుంటారు జనాలందరూ. అయితే ఇంకొకసారి ఏమైందంట అంటే, ఇక్కడ కొంతమంది దుండగులు వచ్చి ఆ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ట్రై చేశారట. అంతే కదా, అప్పట్లో జరిగేటివి ఇట్లాంటివి చాలా. కొన్ని హిందూ టెంపుల్స్ పైన ఆ విగ్రహాలను ధ్వంసం చేసుడు, పెద్ద పెద్ద గుళ్ళను, ఆ గుళ్ళకున్న చరిత్రను నాశనం చేయాలని చూసేటోళ్ళు చాలామంది ఉండేటోళ్ళు. సో అట్లా చేయడానికి వచ్చిన వాళ్ళకి ఏమైందో ఏమో సడన్గా వాళ్ళు వచ్చిన పని చెయ్యలేకపోయినరంట, భయపడి ఉరికిపోయినరంట. అంటే ఆ స్వామి పవర్ ఏందనేది ఇక్కడనే అర్థమైపోతుంది. చూసారు కదా, లోపలికి వచ్చినాము, పైన చూడుండ్రి అన్ని కొండలే, అటోటి ఇటోటి ఈ సన్న దారులకి లోపలికి వచ్చినాక ఇక్కడనే వెంకటేశ్వర స్వామి స్వయంభూ వెలిసిండు. మీ అందరికీ ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామిని నేను ఇప్పుడు చూపించబోతున్నా రండి. ఇట్లా ఎదురుగా ఎంత బంగారంలాగా వెలిసిపోతుండో అసలు నిజంగా స్వామి. అయితే ఇక్కడికి నేను చెప్పిన కదా, ఈ గుడికి ఉన్న స్పెషాలిటీ ఏంది అని అంటే 365 రోజులు ఉత్తర ద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఆ అదృష్టం ప్రతి ఒక్కరికి పట్టినట్టే ఈ గుడికి వస్తే. కాబట్టి ఆ అదృష్టాన్ని నేను మాత్రం ఎందుకు పోగొట్టుకోవాలి, అందుకోసమే ఇప్పుడు ఈ మామూలు ఇటు సైడ్ నుంచి ఈస్ట్ నుంచి ఒక ద్వారం ఉంటుంది, అటు నుంచి వచ్చిన అనమాట. కానీ ఇప్పుడు నేను ఉత్తర ద్వారం నుంచి వస్తాను, మళ్ళీ బయటికి పోయి. మీరు కూడా రండి నా వెంబడి. ఆనంద నిలయ గోవింద ఆపద్బాంధవ గోవింద, ఆనంద నిలయ గోవింద ఆపద్బాంధవ గోవింద. చెప్పినా కదా ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోబోతున్నాం మనము అని. చూడండి, కావాలంటే నా మాట మీరు నమ్మకపోతే ఇక్కడ రాసి పెట్టారు ఆల్రెడీ. ఉత్తర వైకుంఠ ద్వారము సంవత్సరంలో 365 రోజులు ఉత్తర వైకుంఠ ద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారి దర్శనం కోసం అని చెప్పేసి ఏకైక స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది ఒక్కటేనంట. అర్థమైందా అదన్నట్టు. కాబట్టి అంటే ఇక్కడున్న మొత్తం మీరు ఎన్ని స్వయంభూ వెంకటేశ్వర స్వామి గుళ్ళలకు పోయినా కూడా
ఉత్తర ద్వారం నుంచి 365 రోజులు దర్శనం చేసుకోగలిగే ఏకైక స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాత్రం ఇదే. ఎస్, రండి. ఉత్తర ద్వార దర్శనము, శ్రావణ మాసము మామూలు అదృష్టం కాదు నాది. అయితే ఇగో ఇక్కడ జయ విజయులు ఇద్దరు ఉంటారు కదా, వీళ్ళిద్దరు పర్మిషన్ తీసుకొని లోపల పోవాలన్నమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు ద్వారపాలకులు కాబట్టి. ఇక లోపలికి వచ్చినాక మొత్తం అంతా కూడా కొండనే, అసలు ఎట్లుందో అట్లనే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. మనం లోపలికి పోతున్నాము. ఇంత చల్లగా ఉంది తెలుసా, హాయిగా ప్రశాంతంగా చల్లగా రాళ్ళ మధ్యలో ఇది అన్నట్టు. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రిత పారిజాత గోవింద. 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 బ్రహ్మాది సేవిత గోవింద, బ్రహ్మాండ నాయక గోవింద. బ్రహ్మాది సేవిత గోవింద, బ్రహ్మాండ నాయక గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రిత పారిజాత గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రిత పారిజాత గోవింద. ఇప్పుడు మీరు ఏదైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తుర్రో అదే స్వయంభూ వెంకటేశ్వర స్వామి విగ్రహం. అంటే ఈ విగ్రహమే వెలిసింది, అదే చాలా పురాతనమైన విగ్రహం. మనకి తెలిసి 1000 సంవత్సరాలు పాతది, తెలియకుండా ఇంకా పాతది. పలికేము గోవింద, నీ నామ స్మరణమే గోవింద. చూసారు కదా, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు కదా. దాని తర్వాత ఆ స్వామి ఎదురుగానే ఈ కొండపైన ఇది ఎవరేశ్వరరావు కానీ ఆర్ట్ చాలా అద్భుతంగా చేసిండ్రు. అంటే పిల్లలకి ఈ రోజులలో పిల్లలకి గుళ్ళకి వచ్చినప్పుడైనా అట్లీస్ట్ దీనిపైన కొంచెం నాలెడ్జ్ తెప్పియండ్రు తల్లిదండ్రులు ప్లీజ్. ఏంది అని అంటే గోమాత యొక్క గొప్పతనం. గోమాతని పూజిస్తే, సేవిస్తే, కాపాడుకుంటే, ఇంతకుముందు కూడా చెప్పిన నేను ఈ విషయము మళ్ళా కూడా చెప్తున్నా, గోమాతని పూజించిన, సేవించిన, కాపాడిన, వాటికి ఏం చేసినా, ఒక ముద్ద ఏమైనా పెట్టినా కూడా దానివల్ల మనకి కలిగే మనశ్శాంతి, మనకు వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. ఎందుకు అనంటే 3 దేవతలు ఆ గోమాతల అడిగి నాకింత జాగి అని అడిగి కొలువై ఉన్నారు. దానికే నిదర్శనం ఈ బొమ్మ. ఇక్కడ చూసారు కదా, గోమాతల తల దగ్గర నుంచి మొదలు పెడితే సూర్యుడు, వాయువు, ఇంద్రుడు, చంద్రుడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, అశ్విని కుమారులు, విష్ణుమూర్తి, సరస్వతీదేవి, భూదేవి, భైరవుడు, హనుమంతుడు, ఆఖరికి వింధ్యా పర్వతాలు, ఇట్లా అన్నీ ప్రతి ఒక్కటి. ఇగో అమృత సాగరుడు. ఇక్కడ మొత్తం అందరూ కూడా అంటే ఋషులు, అమ్మవార్లు. మీకు అందరికీ తెలుసు కదా, గంగాదేవి, లక్ష్మీదేవికి ఇచ్చిన జాగ గురించి కూడా మీకు తెలుసు. చాలామంది ఎక్కడన్నా ఆవు కనబడితే ఇమీడియట్గా ఏడ చేయబెట్టారు, పోయి ఆ లక్ష్మీదేవి ఉన్న దాన్నే పోయి చేయబెట్టి మొక్కుతూ ఉంటారు. అంటే జనాలకి ఇప్పుడు కూడా స్వార్థమే, ఏం చేస్తాం. కానీ ఇంట్లో ఏ ఒక్కరి దీవెన మన పైన ఉన్నా కూడా నిజానికి చెప్పాలంటే మనము ఈయన లెక్క ఐకూసుటం అన్నట్టు, కుబేరుని లెక్క. ఈడ కుబేరుడు ఉన్నాడు చూసినరా, వర్ణుడు. సో ఇట్లా ప్రతి ఒక్కరు అనమాట, అగ్నిదేవుడు, ఇట్లా బ్రహ్మ. సో అందరూ 3 దేవతలందరూ కూడా గోమాతల కొలువై ఉన్నారు అనడానికి ఎటువంటి ఆలోచనే లేదు. కాబట్టి గోమాతని ఒక్కసారి 2 చేతులు ఎత్తి మొక్కినా చాలు, సర్వం తీరిపోతాయి. చాలా మనశ్శాంతిగా ఉంటాం. ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. దీంట్లో డౌటే లేదు. ఇది నమ్మాల్సిన విషయము. ఎందుకంటే అంత గొప్పది ఈ గోమాత. ఆమె చేసే మంచి పని, ఆమె చేసే మనకిచ్చే మంచితనము. అంటే ఇప్పుడు చాలా యానిమల్స్తోని ఆడుకుంటే, ఇంట్లో పెంచుకుంటే దానివల్ల మనకి కొన్ని ఆస్తమా లాంటివి అట్లాంటివి ఏవో రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. కానీ మీరు
పాస్ట్లో కానీ వచ్చే ఫ్యూచర్లో కానీ ప్రస్తుతం కానీ ఒక్కటి మాత్రం రాసి పెట్టుకోవచ్చు, గోమాతకి సేవించిన, గోమాతకి పూజించిన, గోమాతకి దగ్గరగా ఉన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాళ్ళకి మంచి జరిగిందన్న చరిత్రనే ఉంది తప్పితే వాటి వల్ల మనకి రోగాలు వచ్చినాయనో లేకపోతే వాటి వల్ల మనకి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందనే చరిత్ర ఇప్పటి వరకు లేదు, ఉండదు, రాదు. అంత గొప్పదే ఈ గోమాత. ఇంతకు మించి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పినా కదా, ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఆ పక్కనే ఉన్న అమ్మవారి దర్శనం. అమ్మవారు లక్ష్మీదేవి చూడండి, 2 చేతులలో కమలాలు పట్టుకొని ఎంత అందంగా ఉందో ఆ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని కూడా మొక్కుకొని సౌభాగ్య లక్ష్మీ శుభములనిచ్చే లక్ష్మీ అద్భుతమైన దర్శనం జరిగింది. మీరు కూడా ఈ గుడికి రావచ్చు, ఇంతే అద్భుతంగా దర్శనం చేసుకొని మన శాంతి ఇంటికి పోవచ్చు. ఇప్పుడు ఈ గుళ్ళకెళ్ళి బయటికి వచ్చినాక ఇక్కడ చాలా ఉపాలయాలు ఉన్నాయి. అంటే శివుడు ఉన్నాడు, రాజరాజేశ్వరి దేవి ఉంది, అయ్యప్ప స్వామి ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, ఇట్లా అన్ని నవగ్రహాలు కూడా ఉన్నాయి, సాయిబాబు ఉన్నాడు. అందరినీ దర్శనం చేసుకుందాం మనం. శివాలయం రాజరాజేశ్వరి దేవి భార్యాభర్తలు ఇద్దరు అట్లా పక్క పక్కనే కొలువై ఉన్నారు. విశ్వనాథం జగన్నాథనాథం ఎదురుగా సాయిబాబా. हे साई राम जय साई श्याम हे साई राम जय साई श्याम हे साई राम. ఈ గుడికి చైర్మన్గా ప్రస్తుతము ఒక యంగ్ పర్సన్ ఉన్నారు, ఆయనే సాయి సచిన్ గారు. ఆయన ఇక్కడే ఉన్నారు. సార్ నమస్తే. అండ్ ఈయన గురుస్వామి 111 సార్లు శబరిమల దర్శనం చేసుకున్నదే కాక ప్రతి సంవత్సరము డిసెంబర్లో 2వ వారం వచ్చే ఆదివారం నాడు ఈ గుళ్ళు ఉన్న అయ్యప్ప స్వామిని చాలా విశేషమైన పూజలు చేస్తారంట వీళ్ళందరూ కూడా. అండ్ కమిటీ మెంబర్స్ కూడా ఇద్దరు ఇక్కడ ఉన్నారు. సార్ నమస్తే. సో ఈ గుడి గురించి, ఈ గుడి విశేషం గురించి, ఇక్కడ జరిగే పూజల గురించి, పండగల గురించి, సంబరాల గురించి, అన్నిటి గురించి కూడా సార్ మనకి చెప్తారు. సో సార్, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఈడ చూసిన తర్వాత నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. చాలా బాగుంది విగ్రహం కూడా. ఎలాంటి సేవలు జరుగుతాయి స్వామికి? ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా శనివారం రోజు విశిష్ట పూజ జరుగుతుంది. అదేవిధంగా మీకు గురువారం రోజు తిరుమల తరహా ఇక్కడ మీకు స్వామివారిని నిజరూప దర్శనం ఉంటుంది. ప్రతి సోమవారం మరియు అనినిత్యము శివుడికి అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా శుక్రవారం రోజు అభిషేకం జరుగుతుంది. అభిషేకానంతరం కుంకుమార్చన జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసినట్టయితే పద్మావతి అమ్మవారు ఉన్నారు, పద్మావతి అమ్మవారికి కూడా శుక్రవారం అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా కుంకుమార్చన జరుగుతుంది. అదే గురువారం రోజు సాయిబాబాకి అభిషేకం మరియు విశిష్ట పూజలు, మళ్ళీ బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి, అదేవిధంగా అయ్యప్ప స్వామి వారికి అభిషేకం అయ్యి మరి విశిష్ట పూజ జరుగుతుంది. అదే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి అభిషేకం మరియు విశిష్ట పూజ జరుగుతుంది. ఈ టెంపుల్లో ఏంటంటే మీకు అనునిత్యం విశేష పూజలు, అభిషేకాలు, పూజలు జరుగుతుంటాయి. నిజంగా చాలా మంచిగా అనిపించింది ఈ గుడికి వచ్చి. అండ్ తెలిసి ఎన్ని సంవత్సరాలు అంటే మీరు ఏం చెప్తారు? ఇది అంటే తెలియకుండా చాలా తెలిసి అంటే 400 సంవత్సరాలు పైబడి దేవాలయం. ఓకే, అంటే సార్కి తెలిసి 400 పైబడి దేవాలయము. కాకపోతే కొంతమంది ఎప్పటి నుంచో వస్తున్న భక్తులు కూడా అంతకు ముందు నుంచి ఉంది, చాలా ముందు నుంచి ఒక 800 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, దాదాపుగా అన్ని సంవత్సరాల నుంచి ఉన్న చరిత్ర ఇది అని చెప్తున్నారు. గారు ఇక్కడ అయ్యప్ప స్వామికి కూడా చాలా విశిష్టంగా పూజలు చేస్తారని చెప్పేసి విన్నా నేను. అంటే చాలా స్పెషల్గా ఏదైతే శబరిమలలో ఎట్లయితే పూజలు జరుగుతాయి అదే విధంగా అన్నారు. ఏంటి స్పెషల్? అది ఇక్కడే డిసెంబర్ ఎవ్రీ సెకండ్ వీక్ ఆఫ్ సండే 32 ఇయర్స్గా పూజ చేస్తున్నాం. పడి పూజ, కలశ పూజ, అక్కడ ఎట్లా కలశము జరుగుతుందో ఇక్కడ కూడా కలశ పూజ అదే జరుగుతుంది. అది కాకుండా మహాధన్వంతరి
ధన్వంతరి అంటే వైద్యం డాక్టర్తో ఇద్దాం అన్నమాట అందరికీ. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే ధనవంతుడి పూజ చేయించుకుంటే, ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే ఇక్కడికి వచ్చి ధనవంతుడి పూజ చేయించుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి అది చేయించుకోవచ్చు అని తెలిసినా కానీ ఎక్కడికి పోయి చేయించుకోవాలి, ఎక్కడైతే కరెక్ట్ అనేది చాలా మందికి తెలియదు. బట్ ఇక్కడ మాత్రం కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ధనవంతుడి పూజ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా చేసుకోవచ్చు. అంతేకాకుండా స్వామాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తారు ఇక్కడ అయ్యప్ప స్వామిని చూసి పూజ చేసుకోవడంలో. ఎందుకంటే పడి పూజ చాలా ఘనంగా చేస్తారట. చాలా సంతోషంగా. సో ఎన్నో సంవత్సరాలుగా ఈ గుడికి ఎప్పుడు వచ్చే నిత్య భక్తుడు అన్నట్టు ఆయన. సార్ నమస్తే. సార్ నమో వెంకటేశ్వర. సకల దేవత పైన ప్లేసు, చాలా పురాతనమైన టెంపుల్, ఎవరికి ఏమీ తెలియని టెంపుల్ ఇది. కానీ కొన్ని బ్రహ్మోత్సవాలు అన్నీ జరిగాయి. కానీ స్వామి మట్టుకు వెలిసింది చింత చెట్టు కింద పుట్టలో వెలిసానని చెప్తారు చాలామంది. కానీ చాలా పాత విగ్రహం, ఎవరికీ తెలియదు. నాకు తెలిసి నిజాం పీరియడ్ బ్యాక్లోనే ఉంటుంది, ఎవరికీ తెలియదు. కానీ చాలా మహిమగల స్వామి. కానీ నిజంగా చెప్తే మొన్నే రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చి, సార్ నాకు యుఎస్లో సీట్ దొరకట్లేదు సార్ అని చెప్పి ఏడ్చింది, కంట్లో నీళ్ళు పెట్టుకుంది. ఇది మన 11 ప్రదక్షిణాలు చేసేసి ఇది ముడిగట్టమ్మా అని చెప్పాను. అయితే ఆ అమ్మాయికి ఇమీడియట్గా వితిన్ 21 డేస్లో వచ్చి వెళ్ళిపోయింది. తర్వాత కరోనా వాళ్ళకి కూడా మా ఇంట్లోనే జరిగింది, అందరికీ కరోనా వచ్చింది. మొత్తం అందరికీ అసలు ఏ కోసానా ఏమీ ప్రాబ్లం రాలేదు, పోయింది. చాలా మహిమగల స్వామి. కానీ సకల వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడో మన తిరుపతిలో ఇక్కడ అలాగే ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద ఏడు హరి గోవింద గోవింద భజ గోవింద శ్రీ వెంకటేశ గోవింద 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 శ్రీ శ్రీనివాస గోవింద. ఇప్పుడు ఆ అయ్యప్ప స్వామిని చూసేటందుకు పోతున్నాం మనం. చూడుండ్రి ఆయన అలంకరణ, చూడుండ్రి ఆయన ఎంత కలకలలాడుతున్నాడు. పాలాభిషేకం స్వామికే, నెయ్యాభిషేకం స్వామికే, కర్పూర జ్యోతి స్వామికే, శరణం శరణం స్వామికే. శబరిగిరివాస శ్రీధర్మశాస్త్ర మాలాధర హర శ్రీమణికంఠ. ప్రతి బుధవారము ఈ అయ్యప్ప స్వామికి మంచి అభిషేకం చేస్తారంటే. ఇక డిసెంబర్ నెల అయితే పండగ అనుకోండి. వీడికి వచ్చిన సాములకి అసలు ఫుల్ భజనలు, పడి పూజలు, అసలు నిమిషం ఇట్లా తీరిక లేకుండా హాయిగా అన్ని పూజలు చేసుకొని ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకొని చాలామంది ఈడు ఉంటారు అన్నట్టు. అది ఈ అయ్యప్ప స్వామి గొప్పతనం. నా దర్శనం అయితే అయిపోయింది. 365 రోజులు ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకుని అదృష్టం మీ అందరికి కూడా రావాలి అని అనుకుంటే మీరు ఈ గుడికి రావాల్సిందే. ఈ గుడి ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి, ఎన్ఎండిసి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉన్నదన్నట్టు ఈ గుడి. కాబట్టి ఈ గుడికి మీరు రావాలి, తప్పకుండా ఆ స్వామిని దర్శించుకోవాలి, ఆ స్వయంభూ వెంకటేశ్వర స్వామిని చూసి తరించాలని నేను అనుకుంటున్నా. చూసారు కదా, ఇదే ఈ వారం 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. చూస్తూనే ఉండండి మన సుమన్ టీవీలో. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.